హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఏపీపీఎస్సీ డిఎస్సికి తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పరీక్షల విధానాలు, నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడం ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతుందన్నారు. మెగా డిఎస్సిపై జగన్ చేస్తున్న ఆరోపణలు పునాదులు లేని భవనం కూలిపోయినట్టుగా ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని పేర్కొన్నారు. శాసనమండలిలో చర్చ జరగడం వల్ల శాసనసభలో చర్చకి రాకుండా పారిపోయారు. ఇవాళ శాసనమండలిలో చాలా క్లియర్గా మొదటి రోజు సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ రోజు సబ్జెక్ట్ ఏంటి, మూడో రోజు సబ్జెక్ట్ ఏంటి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కావాలని అక్కడ గొడవ చేసుకొని బయటికి వెళ్ళారు తప్ప శాసనమండలిలో చర్చకు సిద్ధం కాకుండా శాసనమండలిని అట్లా చేశారు. శాసనసభకేమో సభకే రాకుండా పారిపోయారు. నువ్వు వాళ్ళ రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్క మాటతో ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే అని నీ డొలతనం బయటపడి నీ సబ్జెక్ట్ ఎంత ఉంది, నీకు అవగాహన ఎంత ఉంది, చదువుకున్న పిల్లల పట్ల, చదువుకున్న ఉపాధ్యాయులు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాల పట్ల నీకు ఆ ముఖ్యమంత్రి సీటు తప్ప, నీకున్న పదవి పిచ్చ తప్ప నీకు వేరే లోపమే కనపట్ల, వేరే మాటలే కనపట్ల. ఎందుకంటే నువ్వు మాట్లాడినవన్నీ కూడా చూసాం. దాంట్లో ఎంత డొల్లతనంగా మాట్లాడావంటే వాళ్ళ దగ్గర 372 మంది మెరిటోరియస్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాల్లో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా గర్వపడుతూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన ఎవరైతే చదువుకొని గత దశాబ్దాల తరబడి ఉద్యోగాలు రాని వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్లో ఇవాళ ఇన్ని వందల మంది స్పోర్ట్స్ కోటాలో మాట్లాడాల్సిన విషయాల్ని నీ దగ్గర సరుకు లేదు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నీ దగ్గర వాస్తవాలు లేవు. కాబట్టే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బొరజల్లే కార్యక్రమం, ఎన్ని సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని కించపరిచే విధంగా, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా, వాళ్ళని షాప్ పెట్టే విధంగా, వాళ్ళ కుటుంబాలను షాప్ పెట్టే విధంగా నువ్వు సిబిఐ ఎంక్వైరీ తప్పుడు మాటలు మాట్లాడుతూ నేను కోర్టులో కేసులు వేసాను, సిబిఐ కావాలి, నేను వీధి పోరాటాలు చేస్తాను, ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనప్పుడు కూడా నీ డొల్లతనం అంతా కూడా ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా అని సిబిఐ అని నీ ఏదైతే సిబిఐ కేసులో ముద్దాయిగా ఉన్నావు కాబట్టి దాన్నే పట్టుకొని ఏలాడుతున్నావు తప్ప ఇవాళ కష్టపడి చదివి పాస్ అయ్యి 145 రోజులు ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఈ దేశ చరిత్రలో ఇంత ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ లోకేష్ బాబు సక్సెస్ అవడానికి కూడా కారణం ఏంటంటే 3132 కిలోమీటర్లు యువగణం పాదయాత్రలో నిరుద్యోగుల శోభ, నిరుద్యోగుల మాటలు, ఆ పిల్లలు ఏదైతే జాబ్ క్యాలెండర్ జగన్ అమరావతి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో దిగిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నన్ను ఎకనాలెడ్జ్ చేయలేదు, నన్ను గుర్తించలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు టైం నాకు ఇవ్వాలి, ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు, ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కోర్టులకు వెళ్ళానన్నావు, కోర్టుల్లో వేసానన్నావు, మళ్ళీ వాళ్ళ సభకు రాకుండా చిన్నపిల్లల చేష్టలాగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు సభకు వచ్చారు, విరోచితంగా ఆ రోజు ఛాలెంజ్ చేసి వచ్చాడు ఆయన, నేను ముఖ్యమంత్రి అయ్యి వస్తానని. చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చారు, ఆ రోజు కూడా మీరు అడ్డగోలుగా ఎన్ని తిట్టినా, మా శాసనసభ్యులందరినీ బయటపడేసిన విరోచితంగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ కూడా ఛాలెంజ్ చేసి మళ్ళీ సీఎంగా సభకు వస్తానని చెప్పి ఆయన సభకు వచ్చారు. నువ్వేం చేసావు? శాసనసభ అంటే పెరుగుతున్నాం, శాసనసభ అంటే సభకి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే అక్కడ అయ్యన పాత్ర గారు కనపడుతూ ఉన్నాడు, రఘురామరాజు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధ్యక్ష అనాలంటే ఈగో ప్రాబ్లం, అహంకారం, పెత్తందారి విధానం. అందుకనే అధ్యక్ష అని పిలవాలంటే సిగ్గేస్తుంది కాబట్టి, సిగ్గుపడుతున్నావు కాబట్టి, ఇగో అడ్డం వచ్చింది కాబట్టి సభకి వెళ్లకుండా